రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు ప్రజాభవన్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే 30 నిమిషాల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రజాభవన్లో ఈ సమావేశానికి తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మరో మంత్రి పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇద్దరు అడ్వైజర్లు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, అధికారుల నుంచి సీఎస్ తో పాటుగా మరికొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు ఈ సమావేశంలో. ప్రజల్లో చాలా అంచనాలున్నాయి. ఈ భేటీలో 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై సీఎంలు చర్చించబోతున్నారు. ఈ భేటీ తర్వాత కొన్ని సమస్యలైనా కొలికి వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వెహికల్స్ చూడొచ్చు, చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ వెహికల్స్. సీఎంల సమావేశంలో 2 రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొంటూ ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు కూడా హాజరయ్యారు. ఇరువురు సీఎంల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేపథ్యంలో పూర్తి అప్డేట్ లైవ్లో మా ప్రతినిధి నరసింహరావు ఇస్తారు. నరసింహరావు. ఎస్ స్వామి, మరి కాసేపట్లోనే కీలక సమావేశం ప్రారంభం కాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్లో సమావేశం కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మొదటి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరి కళ్ళు ప్రజాభవన్ వైపే మళ్ళాయి. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, ఏం చర్చించబోతా ఉన్నారు, ఏ అంశాలపైన ఒక కంక్లూజన్కు రాబోతా ఉన్నారు, ఏ అంశాలపైన ఒక సమస్యను పరిష్కరిస్తారు, ఏ అంశాలు పరిష్కరించబడతాయి అనేటువంటి వాటిపైననైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజునైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బిగ్ డేగా చెప్పొచ్చు. సో చంద్రబాబు నాయుడు ఇప్పటికే చేరుకుంటున్నారు, ఇప్పటికే ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. మన కెమెరామెన్ సాగర్ ఉన్నారు, చూపిస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇటు పొన్నం ప్రభాకర్ మరొక మంత్రి, ఇక ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ ప్రజాభవన్కు ఇప్పటికే చేరుకున్నారు. సిఎస్ శాంతి కుమార్తో పాటుగా వివిధ శాఖల కీలక అధికారులు, ముఖ్య అధికారులు కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి బయలుదేరారు. మరొక నిమిషంలోనే ప్రజాభవన్కు చేరుకుంటారు. పోలీసులు ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాభవన్ వద్ద రూట్ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాహనాలు నిలిపేశారు. మరొక నిమిషంలోనే ఆయన ప్రజాభవన్లోకి ఎంటర్ కాబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వెంట, ఏపీ ముఖ్యమంత్రి వెంట 3 మంత్రులు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, బివి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా సిఎస్ నీరబ్ కుమార్ వస్తూ ఉన్నారు చంద్రబాబు వెంట. అదేవిధంగా మరికొంతమంది ముఖ్య అధికారులు కూడా చంద్రబాబు వెంట వస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసం నుంచి బయలుదేరారు.